టిబెట్ ప్రజలు బౌద్ధమతానికి బలమైన అనుచరులు. క్రీస్తు సువార్తను అక్కడ బోధించడాన్ని దేశం నిషేధించింది. ఈ నియమాన్ని ఉల్లంఘించిన ఎవరైనా క్రూరంగా శిక్షించబడతారు. సాధు సుందర్ సింగ్ తన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తును మరియు తన చేతుల్లో పవిత్ర బైబిల్ను పట్టుకుని ఒంటరిగా టిబెట్కు ప్రయాణించారు. అతను పుట్టుకతో సిక్కు మరియు క్రైస్తవ మతాన్ని అసహ్యించుకునేవారు. అతను 14 సంవత్సరాల వయస్సులో తన తల్లిని కోల్పోయాడు మరియు విశ్వాసం యొక్క సంక్షోభానికి గురయ్యాడు. ఒకరోజు నిజమైన దేవుడు తనను తాను వెల్లడించకపోతే తన జీవితాన్ని ముగించాలనుకున్నాడు. అకస్మాత్తుగా అతని గది కాంతితో నిండిపోయింది మరియు అతనికి యేసు దర్శనం వచ్చింది. యేసు నిజమైన రక్షకుడని సుందర్ తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. క్రీస్తును అంగీకరించిన తరువాత అతను టిబెట్ ప్రజలు రక్షించబడాలని ఎంతో ఆశపడ్డాడు. 19 సంవత్సరాల వయస్సులో అతను సువార్త ప్రకటించడానికి టిబెట్కు వెళ్లాడు. అక్కడ అతను టిబెటన్ లామాలచే అనేకసార్లు పట్టుకుని హింసించబడ్డాడు. అతను ఆనందంతో అన్ని శిక్షలను అనుభవించాడు. టిబెట్లో పునరావృతమయ్యే నేరస్తుడిని లోతైన శిథిలమైన బావిలో పడవేయడం ద్వారా శిక్షించబడింది మరియు దాని లోపల చనిపోవడానికి వదిలివేయబడింది. సాధు సుందర్ సింగ్కు కూడా అదే శిక్ష విధించారు. బావి అడుగున తగలగానే భుజాలు విరిగిపోయాయి. అతని చుట్టూ అనేక ఇతర కుళ్లిపోయిన మృతదేహాలను అతను కనుగొన్నాడు. కాని 3 రోజుల ప్రార్థన తర్వాత మంచానికి కట్టి ఉన్న తాడును కిందకి దించిన వ్యక్తి అద్భుతంగా రక్షించబడ్డాడు. అతను బావి నుండి బయటపడి తన సువార్త పనిని కొనసాగించాడు. అతను నేపాల్, టిబెట్ మరియు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో దేవుని పనిని నిర్వహించాడు. అతను ఒక అద్భుతమైన ఉపాధ్యాయుడు. అతను లేఖనాలను దృష్టాంతాలతో బోధించాడు, వాటిని సులభంగా అర్థం చేసుకున్నాడు. అతను మంచి క్రైస్తవ జీవితాన్ని గడపడానికి ఒక రాడ్ మరియు కర్ర వంటి అనేక పుస్తకాలను వ్రాసాడు. అతను రక్తస్రావం కాళ్లతో ఉన్న అపోస్తలుడు మరియు భారత అపోస్తలుడు అని కూడా సూచించబడ్డాడు. అతను 1889లో ఈ రోజు సెప్టెంబర్ 3 జన్మించాడు.